డాగ్స్ మంకీస్ గురించి ఎందుకు అన్నాను అంటే, ఇక్కడ మనం చూసాం కదా చిన్న హౌస్. ఈ హౌస్ని నేను క్రాస్ చేసేటప్పుడు కొన్ని పెట్ డాగ్స్ అనుకుంటా నా వెనకాల బార్క్ చేశాయి. సో కొద్దిగా భయపడ్డాను, ఎందుకంటే అది ఎంతవరకు వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ అవి అక్కడే వదిలేసాయి అన్నమాట. సో అలా నేను పాస్ అవుతూ ఇలా ఇక్కడ ఆర్లగూడెం అనే విలేజ్కి అయితే వచ్చాను. కాలువ ఏదైతే ఉందో మన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ప్లేస్, లైక్ మునగాల నుంచి స్టార్ట్ అయినప్పుడు మునగాల నుంచి బరకతగూడెం తర్వాత ముకుందాపురం అనే విలేజ్ వస్తుంది. సో ఆ విలేజ్ నుంచి పాస్ అయ్యే కెనాలే ఇది. మనం అక్కడి నుంచి కూడా డైరెక్ట్ రైట్ టర్న్ తీసుకొని ఇక్కడి నుంచి పాస్ అవ్వచ్చు. కొద్దిగా డిఫరెంట్ రూట్ చూద్దామనే ఉద్దేశంతో మనం ఆకుపాముల వరకు వచ్చేసాం. అక్కడి నుంచి అలా లోపలగా పొలం గట్ల మీద నుంచి వచ్చేసాం టోటల్గా. సో ఇలా మనం తెలియని అడ్రస్ నుంచి వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్లో నేను ఎలాగో గోప్రోని క్యారీ చేస్తూ ఉంటాను. ఇలా విలేజెస్లో ఉన్నప్పుడు ఓకే, మనం జనాలను అడగచ్చు ఎలా వెళ్ళాలి ఏంటి అని. బట్ నేను ఇలా ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్లేస్లో అయితే నేను గూగుల్ మ్యాప్స్ని వాక్ రూట్ పెట్టుకుంటాను. ఆ వాక్ రూట్ని చూడడానికి నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక చిన్న మొబైల్ ఉంటుంది. సో ఆ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ని ఫాలో చేస్తూ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా వరకు ఈ రోడ్ అంతా కూడా ఈ కెనాల్ మీద నుంచే పాస్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ నా 30% ఆఫ్ ద సైకిల్ రైడ్ ఆన్వర్డ్ జర్నీలో ఈ కాలువ పక్కన నుంచే మూవ్ ఆన్ అవుతూ వచ్చింది. అండ్ ఈరోజు మనం ఫస్ట్ టైం క్యాప్ కట్ యూస్ చేసి వీడియోని ఎడిట్ చేస్తున్నాం. సో చూద్దాం ఫైనల్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. బికాస్ నేను ఇంతకుముందు ఎన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేసినా వేరే అప్లికేషన్లో బాగా కంప్రెస్ అవుతుంది. మన వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది, బికాస్ గోప్రోతో షూట్ చేస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం వచ్చిన రూట్ నేను ఎప్పుడు కూడా ఈ రూట్లో ట్రావెల్ చేయలేదు. అట్లీస్ట్ బైక్ మీద కానీ వేరే వెహికల్ మీద కూడా ఈ రూట్ అసలు నేను చూడనే లేదు. ఫస్ట్ టైం వచ్చాను, ఇలా కాలువ కట్ట మీద నుంచే వచ్చాను. అండ్ మా స్కూల్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఆ సెటప్ అటు ఇటు పొలాల మధ్యలోనే ఉంటుంది. మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. 2013 పాస్డ్ అవుట్ నేను. మా స్కూల్కి మా 10th క్లాస్ బ్యాచే ఫస్ట్ బ్యాచ్. సో మా స్కూల్కి వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా. ఇలా పాస్ అవుతూ ఉన్నాను, చూస్తున్నాను. బికాస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మా స్కూల్. లెఫ్ట్ సైడ్ దూరంగా కనపడే బిల్డింగ్ మా స్కూలే ఏమో. ఒక వే కోసం చూస్తున్నాను, దగ్గరకు